పాల్వంచ బాస్కెట్బాల్ గ్రౌండ్ నందు వేసవి శిక్షణ శిబిరం శుక్రవారం నాడు ముగిసింది. సందర్భంగా ముఖ్య అతిథి KTPS 5-6వ దశ CEM ప్రభాకర్ రావు వేసవి శిక్షణ సందర్భంగా 50 రోజుల పాటు సుమారు 122 మంది బాల బాలికలు శిక్షణ పొందడం జరిగినది. ఈ శిక్షణ KTPS ఉద్యోగి కోచ్ శ్రీనివాస్, ఉప్పుశెట్టి రాకేష్, మొహమ్మద్ మునురుద్దీన్, K సురేష్ బాల బాలికలకు శిక్షణ ఇచ్చారు. వేసవి శిక్షణ ముగింపు సందర్భంగా పోటీలు నిర్వహించడం జరిగినదని, ప్రతిభ కనపరిచిన బాల బాలికలకు బహుమతులు ప్రదానం జరిగినది. ఈ సందర్భంగా CE ప్రభాకర్ మాట్లాడుతూ బాల బాలికని అభినందించి బాస్కెట్బాల్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. ఇంతమంది బాల బాలికలకు శిక్షణ ఇచ్చిన వంటి కోచ్ శ్రీనివాస్, రాకేష్, మునీర్, సురేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో KTPS స్పోర్ట్స్ సెక్రటరీ వీరస్వామి, స్పోర్ట్స్ ట్రెజరర్ YTMK రాజు, పాల్వంచ బాస్కెట్బాల్ క్లబ్ సభ్యులు హిమవరన్, అనిల్, రాజీవ్, విక్రాంత్, ప్రణీత్, సలీం, సీనియర్ ప్లేయర్స్ పాల్గొన్నారు. బాస్కెట్బాల్ సమ్మర్ క్యాంప్ ఈ రోజుతో మేము ముగిస్తున్నాము. ఈరోజు 50 రోజుతో ముందుగా 40 మంది పిల్లలతో స్టార్ట్ చేసాము. ఇప్పటికీ 122 మంది ఇక్కడ శిక్షణ పొందారు. గత సంవత్సరం శిక్షణ పొందిన విద్యార్థుల్లో నేషనల్ లెవెల్లో, అలానే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, DAV స్కూల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఇక్కడి నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేశారు. ముందుగా మాకు వసతులు కల్పించిన KTPS యాజమాన్యానికి, అలానే మాకు శ్రీనివాస్ సీనియర్ ప్లేయర్ వారికి, అలానే సపోర్టింగ్ స్టాఫ్ మునీర్, సురేష్ వాళ్ళకి ధన్యవాదములు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు. వారి యొక్క ప్రోత్సాహం వల్లనే మేము ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినాం. వారి యొక్క ప్రోత్సాహం ఫర్దర్గా ఇంకా ఫ్యూచర్ ఉంటే ఇక్కడ ఎవరైతే శిక్షణ పొందుతున్న పిల్లలు వాళ్ళు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ స్థాయి వరకు వాళ్ళని పార్టిసిపేట్ చేసేగా KTPS నుంచి పాల్వంచ బాస్కెట్బాల్ క్లబ్ నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు సంగీత అని, నేను ఏఈగా KTPS 5th స్టేజ్లో చేస్తున్నా. యాక్చువల్లీ మా బాబుకి 15 డేస్ ముందే జాయిన్ చేశాము. ఈ క్యాంప్ చాలా యూస్ఫుల్ ఉంది. యాక్చువల్గా మార్నింగ్ పిల్లలు లేట్గా లేస్తున్నారు, ఇంకోటి మొబైల్, టీవీ చూస్తున్నారు, ఇంకోటి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఏమీ లేదు. కానీ పిల్లలు 5 years నుంచి జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒక డిసిప్లిన్ వస్తుంది హెల్త్ గురించి. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి ఒక అవేర్నెస్, ఎంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ డే కొంచెం బతుకమ్మ ఉంటుంది, కానీ మరి థర్డ్ డే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా వస్తున్నారు. పిల్లలు పేరెంట్స్ ముందే వచ్చేస్తున్నారు యాక్చువల్గా చాలా ఇంట్రెస్టెడ్గా. సో నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. అలాగే నేను నెక్స్ట్ ఇయర్ కూడా. నా పేరు హఫీజ్ అండి, నేను ఇక్కడ పాల్వంచలో ఉంటున్నాను మంగళూరులోని. నా పిల్లల్ని ఇక్కడ బాస్కెట్బాల్ కోసం పంపిస్తున్నానండి. ఇక్కడ మంచిగా ఆడిపిస్తున్నారు. ప్లస్ సమ్మర్ క్యాంప్ అనేది మంచిగా జరిగింది. ప్లస్ మా పిల్లలు నెక్స్ట్ ఫర్దర్గా కూడా రావాలనుకుంటున్నారు. ఇక్కడికే సమ్మర్ క్యాంప్ తర్వాత కూడా కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నారు. సో కండక్ట్ చేసిన శ్రీనివాస్ గారికి, రిమైనింగ్ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలండి. మా పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రీవియస్ ఇంటి దగ్గర నార్మల్గా మొబైల్లో అవి చూస్తూ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు మొబైల్ వదిలేసేసి బాస్కెట్బాల్కి వెళ్తామని అంటున్నారండి. సో కండక్ట్ చేసిన శ్రీనివాస్ గారికి వన్స్ అగైన్ ధన్యవాదాలు, అండ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు.